అమెజాన్లో క్లాసిక్ మస్కిటో నెట్ అని ఉంది. అది బాగా పాపులర్ బ్రాండ్, 4.3 అండ్ లాట్ ఆఫ్ పీపుల్ కొంటున్నారు దాన్ని. బాగుంది, మన ఇంట్లో కూడా ఉన్నాయి చాలా. మనం ఫస్ట్ నుంచి క్లాసిక్కే వాడుతున్నాము, ఎందుకంటే దాని నెట్ క్వాలిటీ బాగుంటుంది. కొంచెం రఫ్ అండ్ టఫ్, ఈజీగా చిరిగిపోదు. ఈసారి వేరే ఒక డిఫరెంట్ ట్రై చేసాం, వేరే బ్రాండ్ పేరు వెరిడియోస్. ఇది కూడా రేటింగ్ బాగుంది, కొంచెం డిజైనర్ టచ్ ఇచ్చాడు ఇక్కడ. ఇది కూడా ఒక రకంగా డ్యూరబిలిటీ ఫీచర్. ఇది క్వీన్ సైజ్, అంటే 5/6 మంచానికి. ఇట్లా రౌండ్గా 4 ఫోల్డ్స్ చేస్తే ఇది ఈ ఎలాస్టిక్ బ్యాండ్స్తో మనం మళ్ళీ టై చేసేయచ్చు. ఓపెన్ చేస్తున్నాను. ఇది ట్రయాంగిల్ షేప్లో ఉంటే ఇట్లా అనమాట, ఇది కరెక్ట్ యాంగిల్. ఇలా ఉంటుంది. సో ఇది జిప్ సిస్టము. సో క్లాసిక్ మస్కిటో నెట్ కంటే డిజైన్ వైజ్ ఈ టచ్ ఇది బాగుంది. ఇది ఎక్కువ కాలం మనకి ఎక్కువ వస్తుంది. ప్లస్ మనం దీన్ని మంచం మీద పెట్టినప్పుడు మంచం పరుపు కిందకి దోపుతాం కదా, సో దోపినప్పుడు కూడా ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది. చూద్దాం, వాడి ఒక 1 month వాడితే కానీ దీని టఫ్నెస్ తెలియదు. బెడ్ మీద ఫిట్ చేద్దాం. ఓకే, నేను మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను బ్యాక్. యాక్చువల్గా పరుపు మీద పెట్టి చూద్దాం. ఈ కుర్రోడి అవస్థ చూస్తున్నారుగా, పాపం ఎన్ని తిప్పలు పడ్డాడో ఆ దోమలతో. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు ఈ జంట. చూద్దాం ఈ కుర్రోడి అవస్థని. ఆ దోమే కదా, ఏముందలే అనుకుంటాం. అమ్మో, అవి మనకి నరకాన్ని చూపిస్తాయి. అమ్మమ్మమ్మమ్మో, వాటిలతో పని కాదు. ఈ దోమతెరలు లేని రోజుల్లో పాపం మన పూర్వీకులు ఎలా చేసేవాళ్ళు కదా. అమ్మో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటారు బాబోయ్. అమ్మో, కష్టం కష్టం. ఒక చిన్న జీవి ఇంత పెద్ద మనిషిని ఎలా భయపెట్టేస్తుందో. అదే సృష్టి తమాషా, మ్యాజిక్. ఇంకే ఆహారం లేనట్టు ఈ భూమి మీద వీటికి మన రక్తాన్నే ఆహారంగా ఎటబెట్టాడో ఆ దేవుడు. భలే ప్లాన్ అయ్యా స్వామి నీది. చూస్తున్నారుగా ఈ కుర్రోడి ఏకాగ్రతని, ఎంత జాగ్రత్తగా చేసుకుంటున్నాడు. పాపం మంచి నిద్ర కోసం తిప్పలన్నమాట. అమ్మో, నిద్ర లేకపోతే ఇంకేముంది. అవస్థలే అవస్థలు, అవస్థలే అవస్థలు. కొన్ని దోమతెర జిప్పులు మనల్ని ఏడిపిస్తాయి. అబ్బా ఎందుకు కొన్నావురా అని. ఈ గోడ్రేజ్ కంపెనీ వాళ్ళ దోమతెర ఉంది, అదైతే అసలు జిప్పు ఇబ్బందే ఉండదు, హాయిగా జర్రని జారి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలా
చేస్తే మంచి ప్లాన్తో చేయాలి, కంఫర్ట్ ఉండాలి. దోమ తెరేసుకోవడానికి కూడా మళ్ళీ మనకు నరకం చూడకూడదు కదా, ఎంజాయ్గా ఉండాలి. కానీ ఒక్క దోమ తెరకుంటే మనకి ఒక్క 2 సంవత్సరాలు హాయిగా నిద్రపోవచ్చు. ఇంకా ఆ తర్వాత మళ్ళా అది తీసేసి ఇంకోటి కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే దానికి చిల్లులు పట్టమో, ఈ జిప్పు పాడవటమో, మడత వేసుకునే ఆ వైర్ లాంటిది ఉంటుంది కదా అది పాడవడము, ఏదో ఒకటి జరిగిపోతుంది అనమాట. లైఫ్ అంతా ఒక దోమతెరతోటే సరిపెడదామంటే కుదరదు. మళ్ళీ 2 ఏళ్ళకి ఒకటి ఇంకొక బ్రాండ్ ఎత్తుక్కోవటము, లేదంటే ఇంకొంచెం కొత్త సౌకర్యాలతో ఉండేదో చూసుకోవటమే. ఒక దోమతెరలో అయితే వాళ్ళు భలే కంఫర్ట్ ఇచ్చారులే. మనం ఇప్పుడు కాలం మారిపోయింది కదా, మనం రాత్రుళ్ళు కూడా మన పక్కలో సెల్ ఉండాల్సిందే కదా, చూసి 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 ఏ అర్ధరాత్రికో పండుకుంటాం. అట్లా ఆ సెల్ పెట్టుకోవడానికి ఒక పాకెట్ కూడా ఇచ్చాడు అనమాట దోమతెర లోపల. ఒమ్మో ఏమి తెలివితేటలు రానివి అనిపించింది అనమాట. అదనమాట స్పాంటానిటీ అంటే కదా. లేదంటే దిండు కింద పెట్టుకొని అది నలిగి మనం నలిగి గందరగోళం ఏదేదో అవుతాం కదా. గుడ్ ఐడియా. ఓ అబ్బాయో తొందరగా కానీ మాకు అవతల పని ఉంది. ఇది ఫైనల్ సెట్. అమ్మయ్యా రెడీ అవుతా ఉందమ్మా, అయిపోవచ్చింది. దోమతెర రెడీ, పడుకుందామా? దోమలు ఇంక మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మా నిద్రకి మీరేం చేయలేరు. వీఆర్ హ్యాపీ. అది ఇప్పుడు కదా సుఖం. ఎంజాయ్. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్మెంట్. ఎదురుగా టీవీ, టీవీ చేతిలో కూడా రిమోటు, ట్రాన్స్పరెంట్. ఏమి డిస్టర్బ్ లేకుండా సరదాగా గడిపేయచ్చు. అది రాత్రే కదా మన సొంతం. పొగులంతా పొట్ట కోసం తాపత్రయం. రాత్రే మనకి విశ్రమించటం. ఏ సుఖమైన రాత్రే. ఆ రాత్రి సుఖాలకి, ఆ రాత్రి నిద్రలకి, ఆ రాత్రి హాయిలకి మనకి ఈ దోమతెరే ఫ్రెండు. దోమతెర దోమతెర, వెల్కమ్ వెల్కమ్ టు మై హౌస్. ఎంజాయ్ పీపుల్. మీరు కూడా కొనుక్కోండి, ఆ దోమల చేత కుట్టించుకోబోకండి. అయినా దూరం వస్తాయి మనకు తెలియకుండా. ఎట్టో ఒకటి చేసుకొని చిన్నగా మనం ఏదన్నా కొంచెం అట్లా ఇట్లా దొరికినప్పుడు ఎట్లో చోట వాటి తెలివి వాటిది, మనమే తెలివిగల వాళ్ళు అనుకుంటే మనల్ని మించి అవి